పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు దీని మీద మనతో మాట్లాడడానికి సురేష్ పొద్దార్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అండ్ అడ్వకేట్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా మన్నె నరసింహారెడ్డి గారు ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్, ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. మీరు ఎవరైనా సరే భూ సమస్యలు ఉన్నవాళ్ళు, ధరణిలో భూ సమస్యలకు సంబంధించి ఇబ్బంది పడ్డవారు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది ఎవరైనా సరే కాల్ చేసి ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమంలో మాట్లాడవచ్చు. ముందుగా మన్నె నరసింహారెడ్డి గారు, రెడ్డి గారు, సో నిజంగా ధరణి అనేది నిజంగానే అంటే కేసీఆర్ గారు ఏ విధంగా దాన్ని ప్రారంభించారో తెలియదు, కానీ బట్ దానివల్ల చాలా సమస్యలు ಇದೆ. ధరణి అనేది ఒక పెద్ద స్కాము. ధరణి అనేది దాన్ని ఏమంటే ఒక మాఫియా లాంటిది. దానివల్ల భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. దాదాపుగా 18 లక్షల ఎకరాలకు పాస్బుక్లే లేవు. ఇలాంటి రకరకాల సమస్యలు బయటపడ్డాయి. దాని మీద సంబంధించి కొంతమంది అయితే అసలు వీఆర్ఓల మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి సార్ నిజంగానే ధరణి సమస్యల నుంచి ఇప్పుడు బయటపడాలంటే ఏంటి పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు మానస అంటే ఎవరు ఆల్రెడీ కాల్ స్టార్ట్ చేశారు. సరే మీరు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ఎస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టర్ అనే 2020 ROR చట్టం ద్వారా ధరణి పోర్టర్ని తీసుకురావడం జరిగింది. ఈ 2020 అక్టోబర్ నుంచి ఈ ధరణి పోర్టర్ అమలు చేసినటువంటి క్రమంలో గత 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా అనేక మంది లక్షల మంది రైతులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని, తమకున్నటువంటి ఎక్స్టెంట్ తగ్గిపోయిందని, లేదా ప్రొబిటెడ్ల పడ్డదని రకరకాల ఇష్యూస్ తోటి ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ చట్టం చేసి అవతల పడేశారు. ఒక పోర్టల్లో ఈ సమాచారం అంతా నిక్షిప్తం చేశారు. అసలు ఆ డాటానే తప్పుందనేది మా ఆర్గ్యుమెంట్. ఏదైతే పోర్టల్లో ఎక్కిచ్చేదైతే ఉన్నటువంటి సమాచారం ఉందో, సర్వే నెంబర్ల వారిగా పట్టాదారులకు సంబంధించినటువంటి జాబితా ఏదైతుందో ఆ జాబితాని ఎక్కించడంలోనే పెద్ద లోపం జరిగింది. ఆ లోపం వల్ల ఈ 4 సంవత్సరాలు రైతులంతా కూడా వాటిని సవరించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది కాలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి అధికారంలోకి రావడానికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భూ సమస్యలు పరిష్కారం అయ్యే పద్ధతిలో మేము చట్టాలను మారుస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి మీద ఏం సమస్యలు ఉన్నాయి అనేది ఒక కమిటీ ఫామ్ చేసింది కోదండరెడ్డి గారి నాయకత్వంలో. భూమి సునీల్ గారు, మధుసూదన్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో, తర్వాత రేమండ్ పీటర్ అని ఒక మాజీ CCLA కమిషనరు, రెవెన్యూకి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని సభ్యులుగా చేసి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీని CCLAకి అడ్వైజ్ ఇచ్చేటువంటి పద్ధతిలో కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక ప్రయత్నం జరగబోతుంది. ప్రభుత్వం వైపు నుంచి ఒక డ్రాఫ్ట్ అసెంబ్లీలో ఆ కమిటీ సలహాలు సూచనల మేరకి ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఒక డ్రాఫ్ట్ని అసెంబ్లీలో పెట్టారు. దాన్ని ఈ నెల 23 వరకు, ఆగస్టు 23 వరకు CCLA అడ్రస్ తోటి ఒక వెబ్సైట్ ఇచ్చి ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ వెబ్సైట్కి మీరు మీ అభ్యంతరాలని చెప్పమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, లేకపోతే మేధావులు, అడ్వకేట్సు, రాజకీయ నాయకులు, లేకపోతే భూ చట్టాల మీద భూ సమస్యల మీద అవగాహన ఉన్నట్టు చాలామంది ఇప్పటికే CCLA కార్యాలయానికి తమ యొక్క అభ్యంతరాలని లేకపోతే తమకు సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఓకే సరే, మొత్తంగా తీసుకుందామా? ఎవరు లైన్లో ఉన్నారు, ఒకసారి కాల్ తీసుకుందాం, తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కానీ. హలో హలో, చెప్పండి అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? మాన్సా సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి అమ్మా, మీకున్న ధరణిలో మీకున్నటువంటి సమస్యలు ఏంటమ్మా? మాది లైక్ మా ముత్తాతల నుంచి ల్యాండ్ ఉండే సార్. అది పొలిటికల్ గా వచ్చింది. కాకపోతే ఇప్పుడు అది అసైన్ ల్యాండ్ అని చెప్పారు. సో అది అమ్మేటట్లేదు. మాకు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మా నానమ్మని, అంటే మా తాతయ్య వాళ్ళ వైఫ్ ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే మాకు 20 lakhs దాకా ఖర్చు అయింది సార్. ఇంకా ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అది అమ్ముకోలేక, అది పెట్టుకోలేక నా ఫర్దర్ స్టడీస్ కి కూడా యూజ్ అవ్వట్లేదు సార్. ఇప్పుడున్న ల్యాండ్ కూడా తీసుకుంటున్నా అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే
సో మరి దీని మీద మీకు దీనికి సంబంధించి అసలు పిఓటి చట్టాన్ని చేంజ్ చేస్తా అని అన్నారు, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు. అది ఎప్పటి నుంచి 1977 నుంచి నడుస్తుంది సార్. ఇప్పటికి దాని గురించి ఒక గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకొని చేద్దాము అని చెప్పి ముందుకు రావట్లేదు సార్. ఎప్పుడు చెప్పడం వరకే ఇచ్చిపెట్టేస్తారు సార్, ముందు వచ్చి అంటారు కానీ చెయ్యరు ఏవి. ఇప్పుడు కూడా చేస్తారా లేదా నమ్మకం లేదు సార్. ఓకే అమ్మా, మీ సమస్యకు సంబంధించినటువంటి ఏదైతే ఆన్సర్ మన సురేష్ గారు చెప్తారు. సార్ చెప్పండి. మీకు ఏ విధంగా వచ్చిందమ్మా? సార్ మీకు ఏ విధంగా వచ్చింది భూమి? మా ముత్తాత ఉన్నప్పుడు ఆయన ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే సార్. అంటే పొలిటికల్ సఫరరా? మాది బీసీ సార్. కాదమ్మా, స్వాతంత్ర యోధుడా లేకుండా స్వతంత్ర యోధుడా అంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర సమర యోధుడా అంటున్నారు సార్. ఎన్ని 10 ఎకరాలు ఇచ్చారా? 5 వచ్చాయి సార్. 5 వచ్చాయి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు నాన్న వాళ్ళకి డివైడ్ అయితే ఒక్కొక్క ఎకరం ఉంది సార్. అయితే అది యాక్చువల్గా పొలిటికల్ సఫరర్కి ఇచ్చిన తర్వాత ఇచ్చిన తేదీ నుంచి 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు. ఇప్పుడు అట్లా ట్రై చేసినా అమ్ముకొని అట్లేదు సార్. అంటే యాక్చువల్గా ఏం చెప్పారంటే అప్పుడు ఉన్నాయని కూడా పొరపాటు ఎక్కడ జరిగిందంటే పొలిటికల్ సఫరర్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఆఫ్టర్ 10 years అమ్ముకోవచ్చు. కానీ ఈ కొత్తగా గైడ్లైన్స్ ప్రకారం ఏం చేశారంటే అసైన్ ల్యాండ్ అన్నీ కూడా లావణ్య పట్టా పెట్టుకుంటూ అన్నీ 22లో పెట్టుకున్నారు. లావణ్య పట్టానే ఉంది సార్. అదే లావణ్య పట్టానే ఇచ్చారు. యాక్చువల్ ఇప్పుడు మేము సజెషన్ ఏం చేయాలంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఇచ్చినవి కూడా, పొలిటికల్ సఫర్కి ఇచ్చినవి, ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చినవి కూడా లావణ్య పట్టా తీసేసి పట్టాగా తీయాలి. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత అమ్ముకున్నప్పుడు ప్రొహిబిట్లో పెట్టకూడదు. కానీ గంపగుత్తగా ఒక సర్కులర్ ప్రకారం అన్నీ పెట్టేశారు. ఎక్సెప్ట్ ఒక ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చినవి మాత్రమే అమ్ముకోవడానికి వీల్లేదు. కాబట్టి అవి మాత్రమే లావణ్య పట్టాగా పెట్టి వీటికి మాత్రం పర్మిషన్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎన్ఓసి కూడా అవసరం లేదు. ఫ్రీడమ్ ఫైటర్స్, పొలిటికల్ సఫరర్స్కి ఈ లావణ్య పట్టా పెట్టుకుంటూ ప్రొహిబిటర్లో పెట్టారు. అది పెద్ద పొరపాటు చేశారు వీళ్ళు. అది అఫీషియల్ లెవెల్లోనే మనం అప్లై చేయకున్నా కానీ గవర్నమెంట్ లెవెల్లోనే లేదా కలెక్టర్ లెవెల్లోనే తీసేసే అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి అది తీసేస్తే మీరు అమ్ముకోవడానికి వీలవుతుంది. చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్లోనే ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్, పొలిటికల్ సఫరర్స్, ఎక్స్ సర్వీస్మెన్ ఆఫ్టర్ 10 years సర్టిఫికేట్ ఇచ్చిన 10 years తర్వాత అమ్ముకోవచ్చు అని క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ లావణ్య పట్టా ప్రొహిబిటెడ్ పెట్టడం చాలా దారుణం. అది అదే పొలిటికల్ సఫర్ అన్నారు కదా అన్నాం. ఓకే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు కూడా మాట్లాడతారా? ఒకసారి మాట్లాడండి. మొత్తం అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గత కొంతకాలంగా ప్రజా సంఘాలు కానీ, కొంత ప్రజాతంత్రవాదులు కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. రీసెంట్లీ నిన్ననో మొన్ననో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మరాఠవాడ ప్రాంతంలో కొన్ని లక్షల ఎకరాలని అమ్ముకునే విధంగా అక్కడ కూడా ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న అన్ని స్టేట్స్లో ఏవైతే ల్యాండ్లెస్ పూర్కి గత 60-70 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం పేదలకి దున్నుకోవడానికి ఇచ్చిందో ఆ భూముల మీద పూర్తిగా శాశ్వతమైన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మిగతా రాష్ట్రాలు ప్రయత్నం చేసి ఆ రకంగా హక్కులు ఇచ్చాయి. ఈ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా వరంగల్ జరిగినటువంటి ఒక పెద్ద బహిరంగ సభలో ఆ రోజు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, తర్వాత చేవెళ్ళ మీటింగ్లో మల్లికార్జున ఖార్గే గారు, వీరిద్దరూ ప్రజలందరి సమక్షంలో తెలంగాణలో కూడా శాశ్వత హక్కులు ఇస్తాం, ఇప్పుడు ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాటికి శాశ్వతమైన హక్కులు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. దీని విషయంలో రాబోయే కాలంలో ప్రభుత్వం ఏదో ఒక డిసిషన్ చేస్తుందని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారు. అట్లాంటి ఒకవేళ ఏదైనా పరిణామం జరిగితే తెలంగాణలో కూడా ఆ రకంగా శాశ్వతమైన హక్కులు వచ్చేదానికి అవకాశం ఉన్నదనేది భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అన్ని స్టేట్స్లో కూడా అసైన్ ల్యాండ్స్కి హక్కులు వస్తున్నాయి. మరి తెలంగాణ ప్రాంతంలో కూడా 20 సంవత్సరాలు దాటినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఇది అందరిలో ఉంది. ఇది రాబోయే కాలంలో
దానికి సంబంధించిన పీఓటీ చట్టాన్ని సవరించి ఆ రకంగా హక్కులు ఇస్తారా లేదని రాబోయే కాలంలో తెలుస్తుంది మనకి. అప్పటి వరకు వారు ఓపికగా ఉండాలి, వాళ్ళ భూమిని కాపాడుకుంటూ ఆ రకంగా సాగు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఒకవేళ అవకాశం ఉంటే రావచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించింది ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన వాళ్ళు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ప్రజల నుంచి ఆ డిమాండ్ చాలా బలంగా ఉంది. ప్రజల నుంచి ఆ రకమైన డిమాండ్ ఆకాంక్ష ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఈ రాష్ట్రంలో కూడా ప్రజల నుంచి ఆ రకమైన డిమాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఓపికతో ఉంటే